కింద నవ్వుతున్నాను చూస్తున్నారా? సో చెప్తా. సో జోకర్ వచ్చింది మా ఇంటికి, అందుకోసం అంతగా నవ్వుతున్నాము. సో ఆమె ఎవరో కూడా చెప్తాను ఆగండి. సో అడుక్కుంటుంది పాపం. హాయ్ ఫ్రెండ్స్, సో ఇవాళ మేము వేణుమాలకి వెళ్తున్నాం. సో మా చెల్లి వచ్చింది మా ఇంటికి. డ్రెస్ అసలు తెచ్చుకోలేదు, మేము వేణుమాల వెళ్తున్నాం తెలియదు, చేసుకుంటా వేసాం మా చెల్లికి. సో లాక్ తెచ్చి ప్లాన్ దగ్గర పెట్టేసి గుళ్ళం పెట్టేసి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ వచ్చి లాక్ వేస్తున్నాం, మర్చిపోయాను. ఫైనల్ గా అయితే ఇట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వేణుమాలకి వెళ్తున్నాం. సో అసలు మా అక్కగా అసలు డ్రైవింగ్ చేయడం రాలేదు. మా అక్క వేణుమాల తీసుకెళ్ళా అన్నది కోసం మేము దిగిపోయాము. సో మళ్ళీ నేను తీసుకెళ్తానే వచ్చి పికప్ చేసుకుంది. మా చెల్లె ఇండికేటర్ ఆన్ చేసి ముందర కూర్చుంది కదా, మళ్ళీ ఆఫ్ చేసింది. మా అక్క అందరు తల కొట్టుకుంటున్నాం మిల్కీ గురించి, మా చెల్లె గురించి. సో ఇక్కడ దిగిపోతా అన్నది, దింపేసినామని దిగుతలేదు మళ్ళీ. ఫ్రెండ్స్ మా అక్క చూడండి, చూడండి. నాకు అడిగితే మాత్రం నాకు ఎవరు తెలియదు, అసలు తెలియని కూడా తెలియదు నాకు అని వదిలేసి వెళ్ళిపోతుంది. సో మొత్తం దూరమే ఉన్నాను, అసలు పట్టుకొని కూడా పట్టుకోలేను. ఒకసారి అయితే మీరు ఎవరని వెళ్ళిపోయినా నేను. సో కట్ చేసిన టాప్తో కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంది. సో ఐస్ క్రీమ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. సో ఇన్షర్ట్ వేసినా కానీ మా ఎట్లా నడుస్తుంది చూడండి, పిచ్చి పిచ్చి. సో నడిపేది మా అక్క స్కూటీ, మేము మాత్రం అన్ని పనులు చేయాలి. చూసారా ఎంత ఓవర్ యాక్షన్ ఉందో. సో ఫైనల్ గా అయితే ఇక్కడికి వచ్చేసాము. చేర్ చేశారు. సో స్కూటర్ దగ్గరకు వచ్చాము, అక్కడ చేశారంటే దానిపైన. సో మా అక్కకి ఇష్టపడడం ఇష్టం లేదు. సో మా అక్కని చూసి మా చెల్లె కూడా మూసుకుంటుంది ఓవర్ యాక్షన్ ది. మా అక్క వాఫిల్ తిందాం అనుకుంది, మా చెల్లె ఫ్రెంచ్ ఫ్రైస్ తిందాం అనుకుని మోమోస్ తిందాం అనుకున్నా. నేనే గెలిచిన లాస్ట్. అస్సలు బాలే, అస్సలు ట్రై చేయకండి వీళ్ళ దగ్గర. చూడడానికి టెంప్టింగ్ ఉన్నాయి కానీ అస్సలు బాలే. నోరు ఖరాబ్ అయిందని ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము. హ్యాపీయా మిల్కీ? చాలా హ్యాపీ అక్క. సో డ్రెస్సెస్ ట్రై చేశాను. ట్రై చేసేసి ఏవేవి వస్తున్నాయి ఉంచుకొని ఏవేవి వస్తాయి పడేసాము. డ్రెస్సెస్ తీసాము. సో మా తమ్ముడికి బజ్జీ తీసుకెళ్ళి. బై ఫ్రెండ్స్.